హాయ్ హలో ఇలా ఉన్నారు అందరూ. నీతమ్మ వంటిల్లుకి స్వాగతం. నేను ఈరోజు మంచూరియా ఎలా చేయాలో చూపించబోతున్నాను. మంచూరియాకి క్యారెట్ తురుము, క్యాబేజీ తురుము బాగా సన్నగా తరుక్కొని ఉంచుకోవాలి. వాటి రెండింటిని కలిపి దాంట్లో కాస్త ఉప్పు వేసి గట్టిగా కలిపినట్లయితే చక్కగా దాంట్లో నీరు వచ్చేస్తుంది. అట్లా బాగా కలపాలి. మొత్తం కలిసే విధంగా కలిపి దాంట్లో కారం, తర్వాత కార్న్ఫ్లోర్, ధనియాల పొడి ఇవన్నీ కూడా కొంచెం ముక్కలు ఏమైనా తగిలితే ఇట్లా చేతితోటి చక్కగా దాన్ని స్మాష్ చేసేస్తే బాగుంటుంది. ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నీ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లిని కొద్దిగా దంచి 4 వెల్లుల్లి, కొద్దిగా చిన్న అల్లం ముక్క తీసుకొని 2 కలిపి దంచాను. దాంట్లో కొద్దిగా కార్న్ఫ్లోరు, మైదా వేసుకొని కలుపుకున్నట్లయితే మనం కలుపుతుంటేనే తెలుస్తుంది. మైదా 1 స్పూన్ అయితే కార్న్ఫ్లోర్ 1/2 స్పూన్ సరిపోతుంది క్రిస్పీనెస్ కోసము. ఈ 2 కలిపి చక్కగా ఇట్లా ఉండలు చేసుకొని పెట్టుకొని డీప్ ఫ్రై చేయాలి. నూనె కాగబెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచి అన్నీ చక్కగా ఎర్రగా వేగేటట్టుగా. నేను ఫుడ్ కలర్ వేయలేదు. ఫుడ్ కలర్ వేసినట్లయితే ఎర్రగా కనపడతాయి మీకు. నేను ఫుడ్ కలర్ వాడలేదు. ఇలా చక్కగా దోరగా వేయించుకొని తీసుకోవాలి. ఇట్లా వేయించినట్లయితే వాటిని ఇలా తీసుకొని వాటన్నింటిని కూడా పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనము కొద్దిగా కార్న్ఫ్లోర్లో కొన్ని నీళ్లు పోసి కలిపి పెట్టుకోవాలి. 1 స్పూను కార్న్ఫ్లోర్ తీసుకొని ఆ స్పూన్లో కలిపి పెట్టుకొని ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, వెల్లుల్లి ముక్కలు సన్నగా తరిగి పెట్టుకొని ఇప్పుడు బాండీలో కొంచెం నూనె వేసి అది వేడెక్కాక క్యాప్సికమ్, ఉల్లిపాయ, వెల్లుల్లి ముక్కలు వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని దాంట్లోకి చిల్లీ సాసు, తర్వాత టమాటో సాసు, తర్వాత టమాటో కెచప్పు ఇవన్నీ కూడా, రెడ్ చిల్లీ సాసు ఇవన్నీ కూడా వేసుకొని చక్కగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. సోయా సాసు చాలా కొంచెమే వేసాను. ఇప్పుడు కలుపుకున్నటువంటి కార్న్ఫ్లోర్ నీళ్ళు అందులో పోసినట్లయితే గ్రేవీ తయారవుతుంది. దాంట్లో కొంచెం ఉప్పు, గరం మసాలా వేసి కలుపుకోవాలి. మిరియాల పొడి వేసాను కొద్దిగా లైట్గా వేసి కలుపుకొని చక్కగా మొత్తం కూడా అది మంచి ఫ్రై అయ్యేంత వరకు కలిపేసుకొని వాటిల్లో ఈ ముందుగా చేసి పెట్టుకున్నటువంటి ఇవన్నీ కూడా వేసేయాలి. మంచూరియాని ఈ ఉండలన్నీ వేసేసి బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. బాగా మీకు ఇంత చిక్కదనం అవసరం లేదంటే కొన్ని వాటర్ పోసుకుంటే సరిపోతుంది. దీంట్లో స్ప్రింగ్ ఆనియన్స్, ఉల్లికాడలు ఉంటాయి కదా, అవి సన్నగా తరుక్కొని వేసుకున్నట్లయితే ఎంతో రుచికరమైనటువంటి ఇంట్లో తయారు చేసుకున్నటువంటి ఈ మంచూరియా తయారవుతుంది. దాని మీద కొంచెం నేను వెనిగర్ వేసాను క్రిస్పీనెస్ కోసము. క్రిస్పీనెస్ కోసమే వెనిగర్ వాడతాము. ఎంతో రుచికరమైనటువంటి మంచూరియా ఇంట్లో రెడీ అయిపోయింది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.